తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దక్కించుకునేందుకు నిరుపేదలు ఎగబడుతున్నారు. ఇందుకోసం అప్లికేషన్స్ పెట్టుకునేందుకు వరంగల్ జిల్లా కలెక్టరేట్కు పోటెత్తారు. అయితే అన్ని అర్హతలు ఉన్నా తమను లోపలికి రానివ్వడం లేదని వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. వరంగల్ కలెక్టరేట్ జనసముద్రంగా మారింది. గత కొద్ది రోజులుగా డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్న వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈరోజు గ్రీవెన్సెల్ సోమవారం కావడంతో దాదాపు 5-6 వేలకు మంది పైగా నిరుపేదలు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి అప్లికేషన్స్ ఎక్కడ దొరుకుతాయి, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. తమకు పాటలు వస్తాయా రావా, డబుల్ బెడ్రూమ్ వస్తుందా రాదా అనే క్లారిటీ కూడా ఎవరు ఇవ్వట్లేదు అనేది వాళ్ళు బాధపడుతున్నారు. చాలా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ ఎంజిఎం దగ్గర నుండి వచ్చినాం సార్. మాకు ఇల్లు లేదు, ఎన్నిసార్లు అప్లై చేసుకున్న ఇల్లు రావట్లేదు సార్. మేము కిరాయి ఆటో నడుపుతాడు మా సారు, మాకు 2 ఆడపిల్లలు, నేను హ్యాండిక్యాప్. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా రాలేదు. కిరాయిలు కట్టలేక ఆటో నడుపుకుంటే రోజు 100 రూపాయలు వస్తాయి సార్. దాంతో బతకడం కష్టం అవుతుంది. మేము వస్తే తీసుకోవట్లేదు వీళ్ళు, మాకేం రిసిప్ట్ ఇవ్వట్లేదు. మాకు చాలా బాధ అవుతుంది సార్. చెప్పమ్మా. అయ్యా మాది పాపిపేట చెమ్మని ఆయన. నాకు 2 కొడుకులు 3 బిడ్డలు. 2 కొడుకులు టైలర్ పని చేస్తారు నాయన. చాలా బీద వాళ్ళం మేము. నా 2 కొడుకులు, ఒక కొడుకు కోడలు పొట్టుతో ఉన్నది ఇప్పుడు 8 నెలలు. ఈ అమ్మాయి రాకుంటే నేను తీసుకొని వచ్చిన నాయన. నా కొడుకుకు ఇల్లు కట్టి నాయన కొడుకులు కోడలు. మాది వరంగల్ ఎంజిఎం దగ్గర నుంచి వచ్చినాం. మేము కిరాయి ఉంటున్నాం. కిరాయి కట్టని వేళ మమ్మల్ని బోలు బొచ్చలు బయట పడేస్తాను. మేము వేల కట్టలేక మాకు ఊపిరి పోతుంది. మాకు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తామని అన్నారు చంద్రశేఖర్ సార్. మరి ఇంతవరకు ఇంకేది మాకు ఇక్కడ ఇవి తీసుకుంటలేరు, ఫామ్స్ తీసుకుంటలేరు. మమ్మల్ని బయటికి నెట్టేస్తాను. మమ్మల్ని ఎవరు లోపలికి రాణిస్తలేరు సార్. మేము వరంగల్ నుంచి వచ్చామండి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వచ్చామండి. పోయిన వారం వచ్చి లైన్ కట్టామండి. టైం అయిపోయింది, మళ్ళా వారం రండి అంటే ఇవాళ వచ్చామండి. ఇవాళ కూడా కలెక్టర్ అమ్మ తీసుకోకుండా మమ్మల్ని బయటికి వెళ్ళి కొట్టిందండి అప్లికేషన్లు. మాకు ఇల్లు కావాలని మేము ప్రతిసారి ఏ ప్రభుత్వం వచ్చినా వేడుకునేది, మాకు ఇల్లు ఇప్పిస్తాడో, ఈ ప్రభుత్వం అన్న ఇప్పిస్తాడో, ఈ ప్రభుత్వం అన్న ఇప్పిస్తాడో అని ఆశతోటి వస్తున్నామండి. మా కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. हमारे को घरा नहीं है, इतने दिन से घरा नहीं है, सुधो देना बोल के हम चाहते हैं। घरा नहीं है कि गेट डाल लेके हम लोग को बाहर हकाल देते हैं, सब जना को किसको भी देते भी नहीं है घरा. మాది అడవి రంగపురం సార్. అక్కడ నుండి మేము బస్ కిరాయి పెట్టుకొని పోయిన వారం కూడా వచ్చినాం. మమ్మల్ని ఎప్పుడు లోపలికి రానియలేదు. కానీ ఈ రోజైనా కూడా మమ్మల్ని లోపలికి రానియాలి. మాకు ఇల్లు కావాలి. మాకు ఉందామంటే కూడా ఇల్లు లేదు. గుడిసెళ్ళల్లో ఉన్నాం. ఆడపిల్లలు వాళ్ళు కూడా పోండి మా జాగాలు ఎందుకు ఉన్నారని అంటారు సార్. మాకు ఏం లేదు కనీసం ఉండడానికి. పిల్లలు మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది సార్. మాకు ఈ రోజైనా కూడా కావాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. ఇంటి దగ్గర నుంచి అడవి రంగపురం నుంచి వచ్చినాం సార్. మాకు ఏం లేదు ఉండడానికి. ఇది పరిస్థితి. అందరూ కూడా చాలా దీనగాతున్నారు. ఒక 2-3 వేలు కూలీ పనిచేసే వాళ్ళు, అదేవిధంగా బీడీ కార్మికులు ఉన్నారు, దాదాపు భర్త లేని వాళ్ళు ఉన్నారు, వితంతులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కొడుకులు దూరమైన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడికి ఒకటే డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు ఎలా అప్లై చేయాలో కూడా క్లారిటీ లేదు. అదేవిధంగా వాళ్ళకు 400 నియోజకవర్గానికి 400 వచ్చినట్టయితే మేము అర్హులమా కాదా అని అడుగుతున్నారు. ఏదైనా కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అధికారికంగా దాదాపు నెల రోజుల నుంచి తిరుగుతున్నా ఇప్పటి వరకు కూడా ఇప్పటికి లోపలికి రానివ్వని పరిస్థితి. అప్లికేషన్ ఎక్కడి వాళ్ళని తెలియదు, తీసుకున్న అప్లికేషన్ అక్కడ కింద పడేస్తున్నారనే పరిస్థితి వీళ్ళు చెప్తున్నారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం కడుపు మార్చుకొని ఉంటే కూడా అప్లికేషన్ తీసుకోలేని దుస్థితి ఇక్కడ ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సమర్థ శ్రీధర్ రెడ్డి, సాక్షి, వరంగల్ కలెక్టరేట్.